ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గీత గోవిందం అంటే గీతము అలాగే గోవిందుడు ఈ రెండు పదాలు మనకి వినిపిస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. అయితే గోవిందుణ్ణి స్మరించుకుంటూ కొన్ని గీతాలు, కొన్ని పద్యాలు లేకపోతే శ్లోకాలు అని మనం అనుకుంటాం. కానీ అందులో దాగి ఉన్న మధుర ప్రేమ, గోపికలు ఎంత స్వతంత్రంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రేమను అడుగుతూ ఉండేవారు. ఒక్కొక్కసారి అలుగుతూ ఉండేవారు, ఒక్కొక్కసారి తిడుతూ ఉండేవారు. అంతేలే కృష్ణ, నీకు మేమంటే అసలు పట్టింపు లేదు అనేటట్టుగా చాలా స్వేచ్ఛగా ఎంత స్వతంత్రం తీసుకుంటారంటే, మనము ప్రేమ చూపించడంలో కాదు, మన కోరికలు అడగడంలో తీసుకుంటాం. అంతేనా? అసలు భగవంతుడు ఉన్నాడా? నా ఈ కోరిక తీర్చాలి కదా, భగవంతుడు ఎందుకు నా కోరిక మాత్రమే తీర్చట్లేదు అని మనం అనుకుంటాం. కానీ గీత గోవిందంలో ఎంతో చక్కగా ఆ మధుర ప్రేమ అన్నది కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కేవలం జయదేవుల వారికి శ్రీకృష్ణ పరమాత్మపై ఉన్న ప్రేమ అని కాకుండా, అందులో గోపికలు ఎంత ఆనందాన్ని అనుభవించేవారు. వారి మనసులో కూడా ఎప్పుడు కోరికలు ఉండేవా? లేవు కదా. వాళ్ళు ఎప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షంగా ఉన్నా పరోక్షంగా ఉన్నా మనసు నిండా నింపుకుని ఆ లీలలను గుర్తుకు తెచ్చుకుంటూ అలా జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. ఇవన్నీ గీత గోవిందంలో మనకి కనిపిస్తాయి. అయితే ఈ గీత గోవిందాన్ని అంటే ఒక్కసారి కూర్చుని ఇదేదో పూర్తి చేసేయాలి అని కాకుండా, నెమ్మదిగా ఎప్పుడెప్పుడు ధ్యానంలో ఆయనకి అద్భుతమైన లీలలు కనిపిస్తూ ఉంటే అలా కనిపించిన లీలలు మాత్రమే ఆయన గీత గోవిందంలో మనకి అందించటం జరిగింది. కాబట్టి చాలా భావనతో మనం ఒక్కొక్క శ్లోకం కానీ, పద్యం కానీ, లేకపోతే సన్నివేశం గురించి తెలుసుకున్నట్లయితే నిజంగా శ్రీకృష్ణ పరమాత్మ అందించిన లీలలు, చేయించిన లీలలు అని అర్థం చేసుకోవాలి. ఈ గీత గోవిందం తాళపత్ర గ్రంథాలలో కదా వ్రాసేవారు జయదేవుల వారు. ఒకసారి ఆయనకు ఒక ఆలోచన వచ్చిందట. అవును, మరి ఇదంతా నేను స్వామివారికి ఇచ్చేస్తాను, అయిపోతుంది. కానీ స్వామికి దగ్గరగా ఉండాలంటే ఏం చెయ్యాలి అంటే, ఆ పత్రాలను తీసి స్వామి పాదాల దగ్గర లేకపోతే అలా స్వామివారి మెడలోనో వెయ్యాలంటే స్వామికి గుచ్చుకుంటుంది కదా, పత్రాలు కదా, ఆకులు. మరి ఇలా కాకుండా ఇంకా చాలా చక్కగా స్వామివారికి చాలా దగ్గరగా ఉంటే బాగుండు అని ఆయన అనుకున్నారట. మరి దీనికి ఏం చెయ్యాలి? మనకి దగ్గరగా ఉండేది మనం ధరించే వస్త్రాలు. స్వామివారికి కూడా వస్త్రాలు ఉంటాయి కదా. అయితే నేను వస్త్రాలపైన ఈ గీత గోవిందం అన్నది దాన్ని చక్కగా చేయించి అలా ఏమైనా సమర్పిస్తే ఎలా ఉంటుంది అని ఆయన అనుకున్నారు. అంటే మనం వింటూ ఉంటాం కదా కొన్ని శ్లోకాలు, అవి వస్త్రాలపైన కూడా చక్కగా ఇచ్చేయచ్చు. ఈ ఆలోచన వచ్చిన తర్వాత తన సొంత గ్రామానికి వెళ్ళి అక్కడ ఈ చీరలు నేసినవారు, బట్టలు నేసినవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వామికి కూడా ఒక పట్టు పంచ కానీ లేకపోతే ఒక పెద్ద చీర కానీ వస్త్రంగా పెడుతూ ఉంటారు కదా. అందుకే గీత గోవిందాన్ని అప్పటి వరకు తాను రచిస్తున్న గీత గోవిందాన్ని వస్త్రం పైకి దాన్ని ఎక్కించి, ఆయనకి ఎలాగో పాపం రాదు కాబట్టి ఎవరైతే ఈ అంటే చీరలు నేసేవాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇలా చెప్తూ ఉంటాను కాబట్టి నేను చెప్పే శ్లోకాలు, పద్యాలు లేకపోతే పాటలు వాటిని మీరు ఈ వస్త్రాలపైన చక్కగా పట్టు వస్త్రాలపైన అలంకరిస్తే నేను స్వామి వారికి ఇవ్వాలనుకుంటున్నాను. అప్పటికే జయదేవుల వారి గురించి వారి సొంత గ్రామంలో అందరికీ తెలుసు కదా. సరే, మాకు కూడా ఇంతటి అదృష్టమా అని వాళ్ళు అనుకున్నారట. అలా మొదలుపెట్టారు. మనకి చెప్తారు జీవిత చరిత్ర మనం చదివినట్లయితే సుమారు ఒక 8-9 చీరలు పైన, అంటే ఒక 10-11 వరకు చీరలు అయ్యాయట. అది కూడా చాలా పెద్ద పెద్ద చీరలు. అంటే అంతగా ఈ గీత గోవిందాన్ని వాటిపైన పెట్టే ప్రయత్నం చేశారు. సరే, వీరు పాటలు పాడుతూ ఉండేవారట. వారు అలాగా ఆ చీరలు నేస్తూ ఉండేవారు, వింటూ నేస్తూ ఉండేవారు. అది భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన అనుగ్రహం, అంతే కదా. భగవంతునికి ఏదో ఒక రకంగా సేవ చేసుకోవాలంటే అవకాశం కూడా మనకి రావాలి. అయితే మనము ఈ భక్తి విషయంలో అంటే గోస్వామి గారికి ఒక్కొక్కసారి మూర్ఛపోతూ, అంటే విపరీతంగా ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయినప్పుడు, కృష్ణుడు అలా కనిపించినప్పుడు ఆయన పూర్తిగా అలాగా కళ్ళు తిరిగి పడిపోయినట్టు పడిపోతూ ఉండేవారు. అదేదో శరీరంలో నీరసం వచ్చిందని కాదు, ఆయన ధ్యానం అటువంటిది. కాబట్టి ఒక్కొక్కసారి కొన్ని పద్యాలు చెప్తూ సగంలో ఆగిపోతూ వారు అవన్నీ చూస్తూ ఉండేవారు. మళ్ళీ కేవలం ఒక పుస్తకం ఏదో ఉంది దాన్ని చూసి చదివేస్తున్నారన్నది కాదు, ప్రతి ఒక్కటి మళ్ళీ
కృష్ణుడు కనిపించటం, మళ్ళీ గోపిక కనిపించటం, ఆ భావన రావటం, అలా వచ్చినప్పుడల్లా ఒక్కొక్కసారి ఆయన మళ్ళీ మూర్చిపోతూ ఉండేవారట. అది వాళ్ళకి అలవాటైపోయింది. సరే ఈయన మూర్చిపోయేటప్పుడు వాళ్ళు కాసేపు సరే మాకు విశ్రాంతి అని వాళ్ళు కూడా అలా కూర్చునేవారట. అందుకని ఇది పూర్తి అవ్వడానికి కూడా కొన్ని రోజులు పట్టిందనమాట. సరే ఒకసారి వారు ఏదో పద్యం చెప్తున్నారు, మధ్యలోనే శ్రీకృష్ణ పరమాత్మను అలా ఊహించుకుంటూ ఆయన కళ్ళు తిరిగి పడిపోయారు. సరే వీరు మళ్ళీ ఎప్పుడు లేస్తారో అప్పటి వరకు మనకి విశ్రాంతి అని వాళ్ళు కూర్చున్నారట. ఎప్పటికీ లేవడం లేదు, సమయం అయిపోతుంది. ఇలా అయితే రోజు చాలా సమయం పడుతుంది కదా, ఇది ఎప్పుడు అవ్వాలి, మనం ఎప్పుడు వేరే పని చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో వాళ్ళకి ఎక్కడి నుంచో ఒక మధుర గీతం వినిపిస్తోంది దూరం నుంచి. అలా వినిపిస్తుంటే ఈ పాటలు ఏవో బాగున్నాయి కదా అంటే అప్పట్లో ఊర్లో హరిదాసులు కానీ లేకపోతే ఎవరైనా చాలా గట్టిగా హరినామ సంకీర్తన చేస్తూ ఉండేవారు. మనం ఇప్పుడు అలా బయటికి వెళ్ళి గట్టిగా ఏదైనా శ్లోకాలు పద్యాలు మనం పాడుకోలేము, ఎందుకంటే చుట్టూ 10 మంది మనల్ని చూసి ఏమనుకుంటారా అని భయం. కానీ ఇదివరకు ఊర్లలో అలా చక్కగా గట్టిగా ప్రార్థనలు కీర్తనలు పాడుతూనే ఉండేవారనమాట. అలా ఎవరు ఇంత అందంగా పాడుతున్నారు అని వింటూ ఉన్నారట. ఆ వ్యక్తి కొద్దిగా దగ్గర వరకు వచ్చాడు, ఇంకా బాగా వినిపిస్తోంది. మరి చాలా జాగ్రత్తగా వింటే వాళ్ళు అప్పటి వరకు వింటున్న గీత గోవిందం ఏదైతే ఉందో అదే వినిపిస్తోంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు అడిగారట, ఇదేంటిది, ఈ గీత గోవిందం ఇంకా ఎవరికి తెలియదు కదా, అప్పుడే తాళపత్ర గ్రంథాలపైన ఇంకా అది వచ్చింది, ఇప్పుడు వస్త్రాలపైన దాన్ని నేస్తున్నారు, బయట ఎవరికి అది తెలియదు, అంత అద్భుతంగా, పైగా 1-2 శ్లోకాలు అంటే పర్వాలేదు, ఆయన చక్కగా అన్ని పాడుకుంటూ వచ్చేస్తున్నాడు. ఎవరివయ్యా నువ్వు, ఇంత అద్భుతంగా ఇంకా బయటికి రాని లేకపోతే ప్రచారంలో లేని ఈ గీత గోవిందాన్ని ఇంత అద్భుతంగా ఎలా పాడుతున్నావు అన్న వెంటనే, నేనెవరేమిటి, నేను జయదేవుల వారి అన్నయ్యని కృష్ణదేవ్ అని అన్నారట. అంటేనే మనకు అర్థమైపోతుంది కదా ఎవరొచ్చారో. సరే అవునా అని అన్నారట. అవును, నేను వాళ్ళ అన్నయ్యని, కాబట్టి వాళ్ళ అన్నయ్య, అందుకే నాకు అన్నీ తెలుసు. ఓహో, అన్నీ తెలుసా, సరే ఇది ఈ పద్యం తర్వాత, అంటే మేము ఇప్పుడు చీర మీద చేశాను చూడండి, ఈ పద్యం తర్వాత ఏం వస్తుంది, ఆయనైతే కళ్ళు తిరిగి పడిపోయారు, ఎప్పటికీ లేవడం లేదు, మీకు తెలిస్తే గనక మీరు చెప్తారా, మేము గబగబా పని చేసేసుకుంటాం అన్నారట. నాకెందుకు తెలియదు, నాకు ప్రతి ఒక్క పద్యం కూడా తెలుసు అని ఆయన ఒక్కసారి ఆ చీర వైపు చూసి, ఓహో ఇదా, దీని తర్వాత ఏమొస్తుందో నాకు తెలుసు అని చెప్పి చకచకా దాన్ని ముగించేస్తున్నారట. ముగించేశారు. ఆ తర్వాత ఈ పద్యం వస్తుందని చక్కగా కూర్చొని ఆయన పాడేస్తున్నారు. ఇక్కడ ఈయన చూస్తే, అంటే జయదేవులు గారు, ఆయన ఇంకా స్పృహలోకి రాలేదు, ఆయన అలాగే పడి ఉన్నారు. ఈయన చూస్తే చకచకా అన్నీ చెప్పేశారు. సరే ఇవాళకి ఇంతే సరిపోతుందా, సరిపోతుంది, నాకు పనులున్నాయి, నేను వెళ్ళిపోతానని చెప్పి ఈ కృష్ణదేవ్ అని చెప్పుకున్న వ్యక్తి మళ్ళీ పాడుకుంటూ వెళ్ళిపోయాట. సరే కాసేపు తర్వాత ఇంకా చీకటి కావస్తోంది. మరి వాళ్ళు అంటే కొట్టు ఏదైతే ఉందో అది మూసేసుకుంటారు కదా, ఈ లోపు లేపితే మొత్తానికి లేచారు జయదేవుల వారు. లేచిన తర్వాత, అయ్యో క్షమించండి, నా వల్ల మీకు ఆలస్యం అయిపోతుంది, తొందరగా నేను పద్యం పూర్తి చేసేస్తాను అన్న వెంటనే వాళ్ళు అన్నారట, ఏం అవసరం లేదు, మీ అన్నయ్య గారు వచ్చారు సమయానికి, ఆయన చక్కగా అన్నీ చెప్పేశారు, చాలా మటుకు మేము రాసేసాము, రేపు మళ్ళీ ఎక్కడి వరకు అయిందో ఆ తర్వాత మీరు చెప్పండి అంటే, జయదేవుల వారు అన్నారు, నాకు అన్నయ్యలా, నాకు అసలు అన్నదమ్ములు ఎవరు లేరు, అక్క చెల్లెలు ఎవరు లేరు, ఎవరొచ్చారు, ఏం చెప్పేశారు, మీరేం రాసేశారు అంటే, కాదు వారు గీత గోవిందాన్ని చదువుతున్నారు, ఎందుకంటే మేము వింటున్నాం కదా ప్రతిరోజు, వాళ్ళే కదా విని అన్నీ అక్కడ నేస్తున్నారు, మరి మేము వింటున్నాం కదా, అవన్నీ చెప్తున్నారు, పైగా మీరు చెప్పిన సగంలో ఆపేసిన పద్యం ఏదైతే ఉందో ఆయనే చెప్పారు, మీ అన్నయ్య అంట కదా, కృష్ణదేవ్ అంట కదా అన్న వెంటనే ఆ పేరు విని మురిసిపోయాడు. ఎందుకు అంటే, కృష్ణదేవ్ అంటే ఇంకేముంది, కృష్ణుల వారే, నేను అన్నయ్య అని చెప్పి ఆయన చక్కగా చెప్పారు. ఇప్పుడు ఆ చీరల వైపు చూసినట్లయితే తిను ఏ పద్యం ఎలా రాసుకున్నారో, ఎలా అనుకున్నారో ఆ పద్యాల్ని అలాగే కృష్ణుడు చెప్పేశాడు. కొన్ని విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయా, ఖచ్చితంగా జరుగుతాయి. అలాగే కదా పోతన గారు కూడా భాగవతంలో ఒక దగ్గర ఆగిపోయి ఏం రాయాలి అని ఆలోచించి అలా బయటికి వెళ్ళి వచ్చేలోపు రామచంద్రమూర్తి వచ్చి అలవైకుంఠపురంబులో ఆ సౌదంబులో అనేటట్టుగా కొన్ని పద్యాలు ఆయనే రాసి మళ్ళీ ఆయన వెళ్ళిపోయారు. పోతన గారు వచ్చి చూసుకున్నారు, అయ్యో నేను రాశానా, నేను కాదు కదా అని. అందుకని కలియుగంలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంత ప్రేమగా
భగవంతుడి పట్ల మనం ప్రవర్తిస్తే భగవంతుడు ఎప్పుడు మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ గీత గోవిందాన్ని తాను ఎంత తొందరగా వింటానా అనేటట్టుగా జగన్నాథ స్వామి లేకపోతే కృష్ణ పరమాత్మ చూపించిన అద్భుతమైన లీల కాబట్టి వ్రాయించుకున్నారనమాట. మొత్తానికి అలాగ పూర్తయిపోయాయట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక 10-11 చీరల వరకు అయ్యాయి. ఇప్పుడు జయదేవుల వారు అనుకున్నారట, అవును నేను చాలా సామాన్యుణ్ణి కదా, మరి మనము అనుకుంటాం అంటే ఇది సమర్పిస్తాం ఇది సమర్పిస్తాం, కానీ గర్భగుడి దాకా అవి వెళతాయా అంటే కొబ్బరికాయలు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా అరటిపళ్ళు ప్రసాదం పువ్వులు వరకే. కానీ నేను ఈ వస్త్రాన్ని ఇస్తున్నాను, ఇదే మీరు స్వామివారికి కట్టాలి అంటే ఆలయం వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోవచ్చు. అందులోనూ పెద్ద పెద్ద ఆలయాలలో. ఈ పూరి పుణ్యక్షేత్రంలో ఉన్న జగన్నాథ స్వామికి వస్త్రము నేను ఇలా ఇద్దాం అనుకుంటున్నానంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరుగా. అప్పటికి జయదేవుల వారంటే ఎవ్వరికీ అంతగా తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆలోచిస్తున్నట్ట, స్వామి నేను నా పని అయితే చేశాను, మరి ఇప్పుడు దీనికి అక్కడ రాజుగారి అనుమతి కావాలి, ఆలయంలో పూజారుల అనుమతి కావాలి, నన్నెందుకు అనుమతిస్తారు? ఏదైనా చిన్న చిన్న ఆలయాల్లో అయితే ఇది కొంచెం ఇలా చెయ్యండి అన్న వెంటనే వాళ్ళు చేసేస్తారు, వేసేస్తారు. కానీ పూరి క్షేత్రంలో ఎవరు ఒప్పుకుంటారు అని ఆలోచిస్తున్నట్ట. స్వామి ఎలాగైనా నువ్వే ఈ వస్త్రాలను ఒక్కసారైనా నువ్వు కట్టుకోవాలి, ఒక్కసారైనా నీ శరీరానికి ఇవి అలా ఒక్కసారి ఉండాలి, నేను చూసి మురిసిపోవాలి అనుకుంటూ 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 నిద్రపోయారట. ఈయన ఇక్కడ నిద్రపోయారు, కానీ జగన్నాథ స్వామికి నిద్ర వస్తుందా? రాదు. ఆయన వెంటనే అక్కడ ఉన్న రాజుగారి కలలోకి వచ్చారు. వచ్చి నా భక్తుడు ఒకడు ఉన్నాడు, ఫలానా చోట్లో ఉన్నాడు. ఎందుకంటే ఆ సమయంలో తన సొంత గ్రామంలో ఉన్నారు కదా. అక్కడ గీత గోవిందం అని నా పైన అద్భుతమైన పద్యాలు శ్లోకాలు చీరల మీద నేయించాడు. కాబట్టి వాటన్నిటినీ మీరు తీసుకుని రండి, నాకు అలంకారంగా వెయ్యండి, అవంటే నాకు చాలా ఇష్టం, ఆ వస్త్రాలను నేను ధరిస్తాను అని స్వామివారు రాజుగారికే చెప్పారు. రాజుగారు మన్నాడు లేచి పూజారుల గారికి చెప్పారు. మరైతే ఇప్పుడు ఆ గ్రామం పక్కనే లేదు, కొద్దిగా ప్రయాణం చెయ్యాలి కదా. రాజుగారు మేళ తాళాలతో వెళ్ళి ఆ వస్త్రాలు అంటే ఆ చీరలు ఏవైతే ఉన్నాయో వాటిని పల్లకిలో పెట్టి మళ్ళీ మేళల తాళాలతో వాటిని తీసుకుని వచ్చి పూజా కార్యక్రమాలు చేసి స్వామివారికి అలంకరించారట. స్వామివారికి ఇది చాలా ఇష్టం అని ఆయన చెప్తే బడా శృంగార్ అని అంటూ ఉంటారు. అంటే రాత్రి వేళ అయ్యేటప్పటికీ ఈ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అంటే గీత గోవిందాన్ని రచించిన వస్త్రాలు వాటితో అలంకరణ చేసేవారట. రాత్రంతా అవి ఉండేవి. ఎందుకు అంటే అందులో ఏముంది, గోపికలు, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ, రాధాదేవి, లేకపోతే మహాభక్తులు, వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మపై చూపించిన ప్రేమ అనురాగం ఎక్కువగా, రాసలీల గురించి ఇవన్నీ ఎక్కువ ఉంటూ ఉండేవి. కాబట్టి ప్రతిరోజు రాత్రి స్వామివారు ఇంకా రాసలీల అన్నది చేస్తూ ఉంటారు, ఎంతోమంది గోపికలు తన చుట్టూ ఉంటారు అనేటట్టుగా రాత్రిపూట ఈ విశేషమైన అలంకారాన్ని అప్పట్లో పూరి క్షేత్రంలో చేసేవారు. ఈ వస్త్రాలను వేస్తూ ఉండేవారట. అలా వేసిన తర్వాత పొద్దున్న మళ్ళీ పూజ చేసిన తర్వాత వస్త్రాలు మారుస్తూ ఉండేవారనమాట. అంటే భక్తుని యొక్క సంకల్పం అది ఒకవేళ సరైనదైతే, అది ఒకవేళ భగవంతుడిపై ప్రేమతో కూడుకున్నదైతే ఎవరికి చేరాలో వారికి చేరుతుంది. ఎలా జరిపించుకోవాలో స్వామివారికి తెలుసు, అందుకే అలా జరిపించుకుంటూ ఉంటారనమాట. ఇలా ఈ గీత గోవిందం అంటే జగన్నాథ స్వామికి ఎంత ఇష్టము అన్నది దీనికి సంబంధించి ఇంకా చాలా విషయాలు మనకి ఈ జయదేవుని యొక్క జీవిత చరిత్రలో కనిపిస్తూ ఉంటాయి. కేవలం భక్తుడు మాత్రమే కాదు, భక్తుడు అందించిన, ఇంకా చెప్పాలి అంటే భక్తుడికి అంత జ్ఞానం లేకపోతే అంత శక్తి ఎలా వచ్చింది? ఒక ఉపాధిలో మనం ఉండాలి అంటే, ఏదైనా మనం ఒక పని చాలా అద్భుతంగా చేస్తున్నామంటే భగవంతుడిచ్చిన శక్తే కదా. అయినా జగన్నాథ స్వామి నేనిచ్చిన శక్తితోనే వ్రాస్తున్నాడు కదా, ఇందులో పెద్దగా విశేషం ఏమిటి అని ఎప్పుడూ అనుకోలేదట. మురిసిపోతూ ఉండేవాట. ఎవరెవరు ఎప్పుడెప్పుడు గీత గోవిందం చదువుతూ ఉంటే, వాళ్ళు నిజంగా బాగా చదివితే స్వామివారు మురిసిపోతూ ఉండేవారట. ఎప్పుడెప్పుడు వినాలా అని అలాగా ఆలోచిస్తూ ఉండేవారట. మనకి ఏ రకంగా అయితే తిరుమలలో వేంగమాంబ
అందించిన భాగవతం, అలాగే వెంకటాచల మహత్యం అంటూ ఆవిడ శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో స్వామివారు పక్కన కూర్చుంటే ఆవిడ స్వామితో మాట్లాడుతూ భాగవతం రచిస్తూ ఉండేదట. స్వామి, నువ్వు అప్పుడు ఇలా చేసావు కదా, అలా చేసావు కదా. ఆయన చేసుకున్న లీలలే అలా ఆ రూపంలో వింటూ చూస్తూ మురిసిపోయేవాట. స్వామికి అంత ఇష్టం. కాబట్టి ఆ ప్రేమ చూపించగలిగిన శక్తి అన్నది మనలోంచే రావాలి. అలా జయదేవులు వారు అందించిన గీత గోవిందం అది జగన్నాథ స్వామికి చాలా ప్రియం. అందుకే అంత ప్రేమగా దాన్ని దగ్గరికి తీసుకున్నారు. ఈ గీత గోవిందానికి సంబంధించి ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోవాలి. తెలుసుకుందాం తర్వాత ఎపిసోడ్లో. నమస్తే.